अष्टादशपुराणेषु अष्टादशपुराणेषु व्यासस्य वचनं द्वयं परोपकारः पुण्याय पापाय परपीडनम्। అష్టాదశ పురాణేషు వేదవ్యాసుల వారు లోకానికి 18 పురాణాలు అందించాడు. 18 పురాణాలను అందించాడు. వాటి ద్వారా ఎన్నో ధర్మాలు ఆయన బోధించారు. కానీ మరొక ఆలోచన ఆయన చేశాడు. అవును కదా, ఈ 18 పురాణాలు లోకానికి అందించాడు. ఎంతో దాంట్లో ధర్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలు తెలియజేశాను. అయితే ఇవన్నీ కూడా చదివేటువంటి యొక్క ఓపిక వాడికి ఉందో లేదో, మనం చెప్పిన విషయం వాడు గ్రహించడు అనేటువంటి విషయంగా ఆయనే మళ్ళీ మనసు ఆలోచన చేసుకున్నాడు. ఎందుకంటే లోకంలో మహాత్ములు ఉన్నారు, యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమయం అంతా ఉంటుంది కాబట్టి ఉన్న గ్రంథాలని అధ్యయనం చేస్తూ ఉంటారు, తిరిగేస్తూ ఉంటారు, అవగాహన చేసుకుంటూ ఉంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశాలు లోకంలో ఉన్నాయి. కొంతమంది మహాత్ములకు ఉన్నాయి, చదువుతారు బాగానే. పురాణములు, భారతము, భాగవతం, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చక్కగా మరి చదివి వాటి యొక్క అర్థాలు గ్రహించి జీవితంలో ఏర్పాటు చేసుకొని చక్కటి మార్గంలో పయనించే విధానంగా చేసుకుంటూ ఉంటారు. కానీ లోకంలో చాలామంది కార్యరంభాల్లో మునిగిపోయారు. ఈ కార్యములలో బాగా మునిగిపోవడం కారణముగా ఈ 18 పురాణాలను వాళ్ళు చదువుతారా, దాంట్లో విషయం గ్రహిస్తారా అనేటువంటి యొక్క ఆలోచన కలిగి సంక్షిప్తముగా మరి అన్ని పురాణాల యొక్క సారాంశముగా ఆయన ఒక 2 మాటలుగా చెబుతూ ఉన్నాడు. వ్యాసస్య వచనం ద్వయం. ఆ వ్యాసుడు మనకి వాటి యొక్క సారాంశముగా చెప్పేటువంటి 2 మాటలు. ఏమిటా 2 మాటలు అని చెప్పనంటే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకార పుణ్యాయ, అయా జీవితంలో ఏదైనా నువ్వు పుణ్యం సంపాదించుకునేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే నువ్వు చేయాల్సింది ఏమిటని చెప్పిన పరో ఉపకార. పరులకు ఉపకారం చెయ్యి. ఇది ఏదైనా జీవితంలో పుణ్యం సంపాదించుకునేటువంటి యొక్క ఉద్దేశం నీకు ఉన్నట్లయితే ఇతరులకు మేలు చేసినట్లే నీకు పుణ్యం వస్తుంది. లేదు కాదుకూడదు, లేదు పాపమే సంపాదించుకుంటా అని చెప్పినట్లయితే పాపాయ పరపీడనం. ఇతరులను బాధించినట్లయితే పాపం వచ్చి తీరుతుంది. కనుక ఇదేమో పుణ్య మార్గం, అదేమో పాప మార్గము. ఈ 2 కూడా జీవితంలో వచ్చే విధానం ఉంది కాబట్టి పరులకు ఏదైనా మేలు చేయగలుగుతామా, పుణ్యం వచ్చే విధానం ఉంటుంది. కీడు చేశామనుకో పాపాలే చుట్టుకోవటం అవుతుంది. అయితే చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ అనమాట ఏమిటంటే, అసలు పుణ్యం ఉందా పాపం ఉందా అని చెప్పేసి ఎవరైనా చూశారా? ఎట్లా ఉంటాయి చెప్పండి? పుణ్య పాపాలు ఒకవేళ ఉంటే తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా, బులుగ్గా ఉంటాయా, బారుగా ఉంటాయా, సన్నగా ఉంటాయా, లావుగా ఉంటాయా? ఏడుంటాయి పుణ్యాలు అసలు? ఏడున్నాయి పాపాలు అసలు? ఉన్నటువంటి తావులేడా? ఒకవేళ అవి ఉన్నటువంటి యొక్క ఏ బ్యాంకుల్లో ఉంటాయి, ఏ బ్యాంకుల్లో మేము సంపాదించుకుంటూ ఉన్నాం, సంపాదించుకునేవన్నీ కూడా మేము అలా ఆ బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. అయితే ఏమన్నా నగల గగల ఉంటే, వజ్ర వైడూరాలు ఉంటే లాకర్లో పెట్టుకుంటూ ఉంటాం. ధనాదులు ఉంటే బ్యాంకు ఎస్బీఐ అకౌంట్లో పెట్టుకుంటూ ఉంటాం. ఇంకేదన్నా పెట్టుకునేటువంటి ధనాలుగా ఉన్నాయి కదా. మరి పాప పుణ్యాలు అని చెప్పి అంటున్నారు కదా. ఈ పాప పుణ్యాలు ఎక్కడ పెట్టుకున్నాం అసలు? ఏడున్నాయి చెప్పండి అసలు? ఏడ పాపం ఉంది, ఏడ పుణ్యం ఉన్నది. ఇవన్నీ కూడా కేవలం ఉత్త మాటలు అని చెప్పని తేలిగ్గా కొట్టిపారేసే లోకంలో లేకపోలేదు, ఉన్నారు. అవన్నీ ఏమి లేవు. పుణ్యం లేదు, పాపం లేదు, నరకం లేదు, స్వర్గం లేదు, మోక్షం లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు. ఉన్నది జీవితం ఏదో మనకు వచ్చింది చక్కగా. ఈ ఉన్నంతలో దీన్ని బాగా అనుభవించి తీసేసుకుంటే పోతుంది. భస్మీభూతస్య దేహస్య. ఇంక ఈ దేహం పోయాకేముందాయా? ఇలాంటి చాదస్తలన్నీ పెట్టుకుని ఈ పాపాలని పుణ్యాలని చెప్పని నెత్తినేసుకుని అవన్నీ కూడా పెట్టుకుని జీవితంలో ఈ జీవితం అంతా కూడా వృధాగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి పాపం లేదు, పుణ్యం లేదు, జీవితం అంటారా ఉన్నది, అది మనకు తెలుస్తూ ఉన్నది. అనుభవించు రాజా అంతే అనేటువంటి విధానంగా లోకం చాలామంది కూడా భావించే విధానాలు ఉన్నాయి. అయితే మనకేంటంటే పెద్దల మాటల పట్ల విశ్వాసం ముఖ్యంగా ఉండాలి. వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటల్లో వాస్తవాలు ఉంటాయి. కనుక మనకి తెలియకుండా మాట్లాడేశాము అని చెప్పనంటే జీవితంలో మనం నష్టపోయే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల మనకి అన్నీ కనపడవు కంటికి, అన్నీ కనపడకుండా లోకంలో చాలా ఉన్నాయి. మరి అవన్నీ లేవని చెప్పని అంటామా చెప్పండి? ఇప్పుడు 180, 100, 200 దేశాలు దాదాపు అనుకుందాం. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, ఐరోపా, స్విట్జర్లాండ్, గీగర్లాండ్లు
చెబుతారు కదా, 200 దాదాపుగా ఉన్నాయని చెప్పని, అంటే దీవులు కావచ్చు దేశాల కోసం మొత్తం కలుపుకొని ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. నేనైతే చూడలేదు. నువ్వేమంటావు? ఉన్నాయంటావు లేవని చెప్పని అంటావా? ఉన్నాయి అని చెప్పి అన్నావు అనుకో, నువ్వు చూసావని చెప్పి అడుగుతారు వాళ్ళు. మనం చూసిందేం లేదుగా. ఒకవేళ మహాపోతే నువ్వు అమెరికా పోయి ఉంటావు, దుబాయ్ పోయి ఉంటావు, అక్కడ కొడుకులు ఉంటే, మీ బిడ్డలు ఉంటే, ఇంకా ఆడపిల్లలు ఉంటే, అల్లుళ్ళు ఉంటే ఆడకు పోయి వచ్చే విధానం నీకు ఉంటుంది అనుకో. ఒకవేళ అమెరికా చూసావు, మరి మిగతా 199 దేశాలు ఉన్నాయని చెప్పినట్టు ఎట్లా నమ్మేది మనము? ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు, మనమేం చూడలేదు. ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పి అంటున్నాం కదా. కనుక ఈ చెప్పే మాటలు ఉంటాయి లోకంలో, అది వైదికం కావచ్చు లేక వైజ్ఞానికం కావచ్చు కాక, ఇవన్నీ కూడా చెప్పేటువంటి యొక్క వాటిల్లో మనం నమ్మకాలని ముఖ్యంగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు? అణువులు ఉన్నాయి అంటున్నారు. అణువులు కూడా, పరమాణువులు కూడా 108 పదార్థాలు కలిగి ఉన్నాయని చెప్పని కూడా, ఇది సైన్స్ వైజ్ఞానికం నాకేం తెలియదు, చెప్పినటువంటి యొక్క మాటలు అన్నమాట. మరి ఈ ప్రకారం అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి, ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ప్రోటాన్లు ఉన్నాయి, న్యూట్రాన్లు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఉన్నాయిందా లేవందా అని చెప్పి అందామా? ఏమి. కాబట్టి వాళ్ళు పరిశోధన చేశారు, వాళ్ళు కనుగొన్నారు. మనం అంత లెక్క పోలేదు, మనమేం చూడలేదు, మనం దర్శించలేదు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనకేమవుతుంది? ఉన్నాయని చెప్పి అన్నారు కాబట్టి ఉన్నాయని చెప్పి అంటున్నాం అంతే. మనం జీవితంలో చాలా వరకు మనకి అనుభవానికి వచ్చి ఏమి మనం ఉన్నాయని చెప్పి అంటలేదు, ఇతరులు చెప్పిన మాటల మీద నమ్మకం. కాబట్టి ఆ చెప్పేటువంటి యొక్క వాళ్ళ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఏమో నిజమే అని చెప్పని అంటారు, నమ్మకం లేనటువంటి వాళ్ళ జీవితాన్ని అబద్ధాలని చెప్పని అంటారు. ఈ ప్రకారంగా ఉంటుంటే లోకంలో. అందుచేత మరి పుణ్యం లేదు పాపం లేదు అని చెప్పి అనుకున్నాం అనుకో, రేపు ఒకవేళ అలాంటి యొక్క జీవితంలో దేహం పోయిన తర్వాత అలాంటి విధానాలు ఎదురైతే ఎప్పుడేం చేస్తాం మనం? ఇప్పుడు నమ్మకం లేదు, ఈ పుణ్య పాపాల నమ్మకం లేక పాపాలే చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఒకవేళ పుణ్య పాపాలపై నమ్మకం లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కువ శాతం పాపాలు పాపభీతి ఉన్నవాడు పాపాలు చేయకుండా జాగ్రత్త పడి జీవితం చాలా వారికి పుణ్యాలు చేసే అవకాశాలుగా చేస్తూ ఉంటారు. అంటే విశ్వాసం గలవారు కేవలం పుణ్యాలే చేస్తున్నారు అని చెప్పని కూడా అంటానికి వీలు లేదు. విశ్వాసాలు ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, జ్ఞాన మార్గంలో పయనించే వాళ్ళు కూడా పాపాలు చేసే విధానాలు కనబడుతూ ఉన్నాయి. అయితే టోటల్గా విశ్వాసం ఉన్నవాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళైనా శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాటల మీద విధానం కలిగి ఈలే వరకు పాపాలు జోలికి పోకుండా పుణ్యాలు చేసే విధానముగా రాగలిగితే అది రాబోయే కాలంలో మనకి శ్రేయస్సు కలిగే అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు సంపాదించుకునేటువంటి యొక్క పుణ్యపాపాలు ఇప్పుడే మనకి ఫలవంతములుగా వచ్చే అవకాశాలు లేవు. ఏమి ఇప్పుడు ఈనాడు నువ్వు ఒక మామిడి మొక్క పెట్టావు అనుకో, అది రావాలంటే 25 ఏళ్ళు పడుతుంది, 25 ఏళ్ళు పడుతుంది రావాలని చెప్పానంటే. కాబట్టి పెట్టిన తర్వాత నువ్వు కాస్త వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఉండకపోవచ్చు, ఆ తర్వాత వచ్చే ఫలాలు రాబోయే వాళ్ళు భుజించే అవకాశం ఏర్పడుతుంది కదా. అట్లాగే ఈ దేహంలో చేసినటువంటి యొక్క పుణ్యపాప ఆ ఫలితాలు ఈ దేహంలోనే వచ్చే అవకాశాలు ఉండవు. ఈ దేహం తర్వాత రేపు రాబోయే దేహంలో వచ్చే విధానాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రజెంట్లో జరిగే విధానం ఏంటని చెప్పానంటే ప్రారబ్ధ కర్మ అన్నారు. గత జన్మలో చేసుకున్న ప్రారబ్ధ కర్మ ఈ దేహరూపకంగా వచ్చిందని చెప్పి అన్నారు. ప్లస్ ఆరబ్ధం. ఆరబ్ధం అంటే ప్రారంభమైంది, స్టార్ట్ అయ్యింది. ఏమిటి స్టార్ట్ కావటం అంటే దేహరూపకంగా ఉన్న భాగమే ప్రారబ్ధము అని చెప్పి అన్నారు. కాబట్టి దేహంతో నువ్వు సంబంధం కలిగే ఉండాలి. ఎప్పుడు దాకా? తుది శ్వాస పర్యంతం వరకు, శ్వాస ఆగిపోయే పర్యంతం వరకు నీవు ఈ దేహంతో సంబంధం అనేటువంటిది నీకు ఉంటుంది. కనుక ఆ శ్వాస ఆగిపోయిన తర్వాత ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ ఆడేటువంటి యొక్క ఈ శ్వాస కూడా మన చేతుల్లో ఏమి లేదు, ఎవరో లోపల నుండి ఆడిస్తూ ఉన్నారు. ఎవరని చెప్పే అవకాశాలు లేవు. ఎవరా అని చెప్పనంటే సర్వేశ్వరుడు, లేదా ఇంకేమైనా పరమాత్మ, లేదా ఇంకా అనేక పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. సంథింగ్ ఏదో లోపల ఉన్నది, ఆ శ్వాస అనేది అట్లా ఆడిస్తూ ఉన్నది. ఈ శ్వాస వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఆడించినంతకాలం ఆడుతుంది, ఆపిన పూట ఆగిపోతుంది. ఆగిపోయి మనం చేయగలిగింది ఏమి లేదు. ఏదన్నా టూపుల్లో వాటిలో గాలిపోతే పంచర్ వేసుకోవచ్చు, గాలి కొట్టుకోవచ్చు, మళ్ళీ సైకిల్లో వాడుకుంటూ ఉంటాం, స్కూటర్లు వాడుకుంటూ ఉంటాం, ఇంకా కార్లు కూడా వాడుకుంటూ ఉంటాం. ఏమి ఆ ప్రకారంగా ఏదైనా పంచర్ అయితే గాలిపోతే ఈ టూపు కూడా కాస్త పంచర్ వేసి గాలి కొట్టి మళ్ళీ వాడుకునే అవకాశాలు ఏమి లేవు. ఒక్కసారి గాలి పోయిందా అని చెప్పనంటే మళ్ళీ గాలి కొట్టే అవకాశాలు లేవు ఈ దేహానికి. కనుక ఎవరి చేతిలోనే శ్వాస ఉన్నది, మొత్తానికి అది ఆడుతూ ఉంది. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా, మెలకువలో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, జ్ఞప్తిలో ఉన్నా, మరుపులో ఉన్నా, నువ్వు ఎట్లా ఉన్నా కానీ నీకు ఎట్టి సంబంధం లేదు. ఆ శ్వాస అనేది ఆడుతుందని చెప్పనంటే ఆడించేవాళ్ళు లోపల పరమాత్మ ఉన్నట్లుగా చెప్పే మాట గీత. ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే
అర్జున తిష్టది భ్రామయన్ సర్వభూతాన్ని భ్రామయన్ సమస్త జీవులను కూడా తిప్పేటువంటి వాడు లారు ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఈ శ్వాసాన్ని ముక్కుతురాడు పట్టుకుని ఆడిస్తున్నాడు అని చెప్పని పరమాత్మ గీతలో చెప్పిన మాట. అందువల్ల ఆ విధంగా ఆ సర్వేశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నది. ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన బారుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా? ఎన్ని ప్రశ్నలు ఇవన్నీ మనకి లోన కదిలిస్తే మొత్తం డొంకతా కదులుతూ ఉంటుంది అవన్నీ. కాబట్టి ఈ ప్రకారంగా అన్నింటినీ కూడా శాస్త్రం చెప్పింది, మనం కొంచెం ఓర్పుగా పయనించాలి. అందువల్లే కదా 108 ఉపనిషత్తులు ఈశా, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ ఇలాగా ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికే అవన్నీ బయలుదేరాయి అన్నమాట. ఇంకా 4 వేదాలు ఉన్నాయి, ఇంకెన్నో గ్రంథాలు మనకి ఇవన్నీ కూడా సంశయాలు తీర్చడానికి ఉన్నాయన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా మనం ఏంటంటే మరి శ్వాస ఉన్నప్పుడే మనం ఈ యొక్క దేహంతో సంబంధం పడి ఉంటాం. ఈ దేహము ద్వారా కలిగేటువంటి యొక్క సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ ఏమిటయ్యా అని చెప్పానంటే గత జన్మలో చేసుకున్న కర్మ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అదే కనుక పుణ్య విశేషం ఉందనుకో సుఖ జీవితం జీవించే అవకాశం ఏర్పడుతుంది. అదే పాపం అధిక శాతం ఉందనుకో దుఃఖాలు కూడా అధిక శాతంలో వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగాని పెద్దలు చెప్పేటువంటి యొక్క మాట. కాబట్టి పుణ్యాలు ఎక్కువ చేసామనుకో రాబోయే దేహాలలో సుఖం బాగా పడే అవకాశం ఉంటుంది. అదే పాపాలు బాగా చేసామనుకో ఆ పాప ఫలితముగా దుఃఖాలని పొందే విధానముగా మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళకే తప్ప ఎవరికి కూడా పంచిపెట్టే అవకాశాలుంటూ లోకంలో పరమాత్మ ఇంకా అలాంటి చట్టాలు జాలేదు ఇంకా. కాబట్టి ఏదైనా జీవితంలో మనం కష్టపడి బాగా శ్రమించి సంపాదించినట్టు వనరులు, ప్లాట్లు, భూములు, డబ్బు గిబ్బు మొత్తం సంపాదించినట్లయితే అవన్నీ కూడా మన బంధువులకు పెట్టవచ్చు. వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళే మొత్తం పని చేసుకుంటారు. కొడుకులు కూర్చొని మొత్తం బాటలు వేసుకుంటారు, పని చేసుకుంటారు. ఇట్లాగా పోయే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సంపాదించినవన్నీ కూడా మరి బంధువులన్నా పట్టుకుపోతారు, లే బిడ్డలుంటే బిడ్డలన్నా మొత్తం పని చేసుకుంటారు. కానీ పాపపుణ్యాలు ఉన్నాయే ఎవడు కూడా పంచుకోడు, ఎవరు ఓటాకి రాడు, ఎవరు భాగస్వాములు కారు. అందువల్ల మనకే అవి ఉంటాయనే మాట శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్త పడాల్సిందన్నమాట. ఆస్తుల్లాగా మన పాపపుణ్యాలు కూడా అలా పంచుకుంటారనే మాట చెప్పి ఉన్నట్లయితే మనం కొంచెం భరోసాగా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల మనం సంపాదించిన సంపదలన్నీ అందరూ పనిచేసుకున్నారు. ఆ సంపదల ద్వారా వచ్చేటువంటి పుణ్యపాపాలు కూడా వాళ్ళు పనిచేసుకోవడం జరగడం కారణంగా మనం యథేచ్ఛగా ఏదైనా చేసే అవకాశాలు బాగా ఉన్నాయన్నమాట. కాబట్టి శాస్త్రం చెప్పే మాట ఏంటంటే నీ ఆస్తులు పంచుకుంటారే తప్ప నీ పాపపుణ్యాలు మాత్రం పంచుకోరాయి అని చెప్పిన మాట చెబుతుంది. కాబట్టి మనం ఈ విషయంలో కొంచెం ఆలోచన కలిగి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుచేత లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహంలో చేరిపోయేటువంటివి పాపపుణ్యాలు అని చెప్పేసి అని ఏమి ఈ సంపాదించే ఇవన్నీ కూడా ఏమవుతాయి అని చెప్పనంటే ఈ స్థూల దేహంకి ఏ పేరు పెట్టారు తల్లిదండ్రులు ఆ పేరు మీద అవన్నీ ఉంటాయి. ప్లాట్లు, భూములు, బ్యాంక్ బ్యాలెన్స్లు మొత్తం కూడా ఈ పార్థివ దేహం, బిజుగల దేహం ఈ దేహం యొక్క పేరు మీదే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ దేహ సంబంధీకులు మొత్తం అవన్నీ కూడా పనిచేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇక పుణ్యపాపాల విషయంగా వచ్చినట్లయితే అవి మన యొక్క సూక్ష్మ దేహంలో చేరతాయి అని చెప్పేసి అని కనుక సూక్ష్మ దేహంలో చేరతాయి. కాబట్టి అవి నీ కోట, నీ పరిధిలో చేరి ఉన్నటువంటి యొక్క వనరులు అన్నమాట. ఇక వాటి మీద ఎవరు చేసే అవకాశాలు లేవు, ఎవరు తీసుకునే అవకాశాలు లేవు అన్నమాట. సూక్ష్మ దేహంలో చేరిపోయాయి. కాబట్టి ఒకవేళ అవి కూడా స్థూల దేహం పేరు మీద కనుక ఉన్నట్లయితే ఈ స్థూల దేహంతో పాటు అవి కూడా పోయి ఉండేవి అన్నమాట. ఇబ్బంది లేదు, మనకి ఎన్ని చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు. స్థూల దేహం యొక్క పేరు మీద ఉంటే ఇప్పుడు ప్లాట్లు సంపాదించావు, ఈ దేహం పేరు మీద పెట్టావు. భూములు సంపాదించావు, ఈ దేహం పేరు మీద పెట్టావు. కాబట్టి ఎన్ని సంపాదించినా ఈ దేహం పోగానే మొత్తం పోతాయి అన్నమాట. అట్లాగే పుణ్యపాపాలు కూడా ఈ దేహం పేరు మీద ఉన్నట్లయితే మనకి చాలా మంచిగా ఉండేది. చేసుకునే విషయంలో కూడా ఎలాంటి భయం లేకుండా చేసుకునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, అవన్నీ ఉండేది సూక్ష్మ దేహం పేరు మీద అని చెప్పి అంటూ ఉన్నారు. రెండు ఉన్నాయి మన దేహాలు, ఒకటే స్థూల దేహం, ఇంకోటి సూక్ష్మ దేహము అని చెప్పని. ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మ దేహము, గోళకాత్మికమై ఉన్నదేమో స్థూల దేహము. ఇక్కడ మీకు ఇంద్రియాత్మికము, గోళకాత్మిక విషయం అర్థం కాకపోవచ్చు. అయితే విషయం ఏంటని చెప్పనంటే ఈ గోళకాత్మికము, ఇంద్రియాత్మికం అని చెప్పనంటే ఇప్పుడు కన్ను ఉందనుకోండి, దీన్ని ఏమంటాం? నేత్రేంద్రియము అంటాం. నేత్రం అంటేనేమో కన్ను అనమాట, ఈ మాంసపిండం. ఇంద్రియము అంటే అది చూసే గ్రహణ శక్తి, ఆ చూపు కలిగి ఉంటుంది చూసారా, ఆ దృశ్యాలను వీక్షిస్తుంది కదా, దాన్ని ఇంద్రియము అని చెప్పని అంటారు. అట్లాగే జిహ్వేంద్రియము అని పేరు పెట్టాం కదా. జిహ్వ అంటే నాలుక అనమాట. ఇంద్రియం అంటే రసగ్రహణ శక్తి.
ఇప్పుడు నాలుక ఉండి ఇంద్రియం లేకపోయింది అనుకోండి, పెట్టిన పదార్థం వల్ల లోనకు పోతుందంటే తుమ్ములో పోయినట్లుగా ఈ తీప పులుప బగరా చేదని గుర్తించే అవకాశాలు ఏమి ఉండవు అక్కడ ఇంద్రియం లేకపోతే. ఇంద్రియం ఉన్నది కాబట్టి మనం గ్రహించి బాగా ఉందనిపిస్తే లోనకు పంపిస్తాం, బాగా లేకపోతే బయటికి పంపించేస్తాం. ఇది కూడా ఆరోగ్య భాగంలో భాగమే. అందుచేత రసాన్ని గ్రహించే శక్తి ఇంద్రియానికి ఉంటుంది తప్ప నాలుగుకు ఉండదు అన్నమాట. అది ఆ ఇంద్రియమేమో సూక్ష్మ దేహ ఆశ్రయంలో ఉంటుంది, నాలుకేమో స్థూల దేహ ఆశ్రయంలో ఉంటుంది. అట్లనే శ్రోత్రేంద్రియం అని పేరు పెట్టాం కదా. శ్రోత్రం అంటే చెవి అన్నమాట. ఇంద్రియం అంటే ఏమిటి? శబ్దగ్రహణ శక్తి అన్నమాట. అది ఇంద్రియమేమో సూక్ష్మ దేహ ఆశ్రయంలో ఉంటుంది, ఈ చెవేమో స్థూల దేహ ఆశ్రయంలో ఉంటుంది. ఒకవేళ లోన ఉన్నటువంటి ఈ ఇంద్రియం లోపించింది అనుకో, ఇక వాడికి వినపడదు. వాడు ఏమంటారు? చెవిటి వాడు అని చెప్పని అంటారు, బదిరుడు అని చెప్పని అంటారు. కనుక ఇంద్రియం గోళకం ఉంది, చెవి ఉంది కదా, మళ్ళీ వినపడలేదు. కారణం ఏంటి? ఇంద్రియం పనిచేయట్లా. అట్లా కన్ను ఉన్నది కానీ లోన ఇంద్రియం అనేది పనిచేయట్లేదు. కాబట్టి ఏమంటారు? వాళ్ళని అంధులు అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా ఇంద్రియాలు ఉన్నాయి, గోళకాలు ఉన్నాయి. గోళకాలేమో స్థూల దేహాన్ని అడ్డు పెట్టుకుని ఉంటాయి, ఇంద్రియాలేమో సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి యొక్క భాగాలు అన్నమాట. ఈ రెండు కలిస్తేనే వ్యవహారము. సుషిప్త అవస్థలో ఉన్నామంటే కారణం ఏమిటి? సూక్ష్మదేహం పనిచేయట్లేదు. అందువల్ల దేహం ఏమైంది? ఇక్కడ పడిపోయింది అనమాట. అది నడవదు, వినదు, చూడదు, తినదు, ఏ వ్యవహారము చేయదు నిద్రలో ఉన్నప్పుడు. మళ్ళీ సూక్ష్మదేహం కాస్త వచ్చిందా అంటే ఈ దేహాన్ని తీసుకుని మళ్ళీ వ్యవహారం చేస్తుంది. కాబట్టి ఈ దేహ వ్యవహారం అంతా కూడా సూక్ష్మదేహం వల్లే జరుగుతుందని చెప్పని. అందువల్ల సూక్ష్మదేహం ఉన్నది అనేటువంటి యొక్క మాట విశ్వసించు మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట. కనుకనే చాలామంది ఆ సూక్ష్మదేహాన్ని బలవత్తరముగా దేహం నుంచి వేరు చేస్తారు. దాన్నే బలవన్ మరణములు అని చెప్పని అంటారు. బలవన్ మరణం అంటే ఏదో ఆవేశం వచ్చింది అమ్మగారికి, టక్ అంతే, ఆ పొడతో స్మాష్ అయిపోయి. చాలామంది ఆవేశం వస్తూ ఉంటుంది. ఏమాత్రం కనుక చెప్పింది తేకపోయినా, ఏమి అనుకున్నది కాకపోయినా, మాట ఎవరు వినకపోయినా వచ్చిన ఆవేశాలు. ఈనాడు చూస్తే చిన్నపిల్లకాయలు ఆ చదువుకునేటువంటి వాళ్ళు, అంత జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు, ఏమాత్రం పాస్ కాకపోయినా నువ్వు పాస్ అవ్వలేదా అని చెప్పి నాన్న, ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయిపోయినా ఆవేశాలతో వీళ్ళు ఉన్న దేహాన్ని కాస్త వదిలిపెట్టేసుకునే విధానంగా ఏర్పడతా ఉన్నాయి. దీనిని బలవన్ మరణములు అని చెప్పి అంటారు. సాధారణంగా మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అది ప్రకృతి పరంగా వచ్చే మరణాలు అది సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీడు తొందరపడి అర్ధాంతరంగా ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా, ఏదో వచ్చి పైన పడ్డట్లుగా క్షణిక ఆవేశానికి గురైపోయి ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా పక్కన ఉండి ఆవేశంలో ఉన్నప్పుడు కొంచెం ఆపగలిగితే వాడు బతికిపోతాడు. ఆవేశంలో చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఒక అరగంట కనుక వాడిని గట్టిగా పట్టి కూర్చోబెట్టండి. ఆ తర్వాత ఆవేశం పోయిన తర్వాత పోయి సావరా అని చెప్పి అన్నాం అనుకో, వాడు పోడిక నేనే చంపేస్తాను అని చెప్పి అన్నా కూడా వాడు సావు ఇష్టపడ్డు పరిగెత్తుకుపోతాడు. అదొక సిచ్యువేషన్ అన్నమాట. ఒక ఆవేశం, క్షణిక ఆవేశం అని చెప్పేసి అంటారు. అట్లా క్షణిక ఆవేశంలో ఎవరైతే దేహాన్ని సాలించుకుంటారో అలాంటి వారు తిరిగి మళ్ళా దేహం లేదు కాబట్టి ఆ సూక్ష్మ దేహంతో వాళ్ళ లోకంలో తిరుగుతూ ఉన్నారని చెప్పి అనేది లోకంలో ఉన్నటువంటి ఒక అపోహ అనమాట ఉన్నది. అవి ఉన్నాయి లేవనేది తర్వాత విచారించాల్సిన విషయము. కాబట్టి ఆ సూక్ష్మ దేహములని చెప్పని ఆ విధముగా బలవంతముగా ఆ సూక్ష్మ దేహమును స్థూల దేహం నుంచి వేరు చేసేసి వాడు బయటకు వచ్చేసాడు. కాబట్టి ఇంటి నుంచి ఆ గృహం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ బయట వాడు ఉండలేక ఏంటంటే ప్రారంభం అయిపోయిన దాకా వాడు ఉన్నట్లయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే వాడు దేహం రావటము ఉత్తమ లోకాలుగా పోవడం అనేది జరుగుతుంది. కానీ వీడు అంతలా కాగల ప్రారంభం తీరిపోయిన దాకా వాడు ఉండలా. ఈ మధ్యకాలంలో వాడు విధముగా దేహాన్ని బలవంతంగా వెనక నెట్టేసేసాడు, తొలగింపు చేసుకున్నాడు, బలవన్ మరణముగా బయటకు వచ్చేసాడు అనమాట. బయటకు వచ్చిన తర్వాత వాడికి మళ్ళీ పశ్చాత్తాపంలో అయ్యో ఈ పని చేసుకున్నాను అని చెప్పేసి అని ఆ పశ్చాత్తాపంతో ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం గలవాడు వేరే దేహాలు ఏవైతే ఉన్నాయి దరిదాపుల్లో అలాంటి దేహాలలో వాడు జ్వరపడతాడు అనేటువంటిది కూడా ఒక చెప్పేటువంటి యొక్క విధానాలు. సరే, ఏదైనా కానీ ఇదని తర్వాత సంగతి ఇవన్నీ కూడా. కాబట్టి లోన ఒక సూక్ష్మ దేహం ఒకటి ఉన్నది. ఆ సూక్ష్మ దేహం ఇంద్రియాత్మికమై ఉన్నది. ఆ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం ఈ స్థూల దేహంతో సంబంధం పడితేనే వ్యవహారం అనేటివి జరుగుతూ ఉంటుంది. కనుక ఆ సూక్ష్మ దేహం అనేటువంటిది ఏంటంటే ఇంద్రియాత్మికం అనమాట. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు, ప్రాణవాయువులు ఉన్నాయి కదా, ఈ మొత్తం కూడా చేరి ఉన్నటువంటి యొక్క భాగాన్నే సూక్ష్మ దేహముగా చెప్తారన్నమాట. కాబట్టి ఆ సూక్ష్మ దేహము అనేటువంటిది మన యొక్క చెట్ట. మన జీవితంలో చేసేటువంటి ఏవైతే ఉన్నాయో పుణ్యపాప సంబంధమై
కార్యములు, ఆ కార్యములన్నీ కూడా మనం ఆ సూక్ష్మ దేహంలో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నాం, సూక్ష్మ దేహంలో పెట్టుకుంటూ ఉన్నాం. ఏమండి సూక్ష్మ దేహములో ఉన్నాయి అని చెప్పి అంటానికి గల ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా? ప్రామాణికం అవసరంలా ప్రత్యక్ష అనుభవం చూసుకోవచ్చు. నువ్వు ఏ కార్యములు చేశావో ఆ కార్య సంబంధమై ఉన్న ముద్రలన్నీ సూక్ష్మ దేహంలో పడి ఉన్నాయి. ఒకసారి తిప్పు ఆ పేజీలు మొత్తం వచ్చేస్తే చిన్నప్పటి నుంచి ఏం చేశావు, ఎవరెవరితో వ్యవహరించావు, ఎక్కడెక్కడ ఏ ఘనకార్యాలు చేశావు, ఎవరెవరు తిట్టావు, ఎవరెవరు కొట్టావు, ఎట్లా ఆర్జించావో ఈ మొత్తం కూడా నీ యొక్క సూక్ష్మ దేహముకు చిట్టాలో మొత్తం లిఖితం చేయబడ్డాయి. నువ్వే రాసుకుంటూ ఉన్నావు, ఎవరు రాయాల్సిన అవసరం లేదు. ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉంటారు. అందువల్ల సూక్ష్మ దేహంలో మొత్తం పడ్డాయి. ఒకవేళ పడకుండా చేయి చూద్దాం, నీకు ఏ పాపాలు ఉండవేక. ఎవరైనా ఒకవేళ పాపకార్యాలు చేసే ఉద్దేశం ఉంటే యథేచ్ఛగా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే దీనికి ఆ మనస్సులో ప్రింట్ కాకుండా చేయగలిగినట్లయితే వాళ్ళకి ఏ పాపాలంటే అవకాశం లేదు. చేయండి చూద్దాం. మనస్సులో ప్రింట్ కాకూడదు. ఆ విధంగా ప్రింట్ అయ్యాయంటే ఉన్నట్లే లోపల. కాబట్టి మంచి కార్యములు చేసినా వాళ్ళని ప్రింట్ అవుతూ ఉంటాయి, చెడ్డ కార్యాలు చేసినా వాళ్ళ ప్రింట్ అవుతూ ఉంటాయి. అయ్యో నేను చేయలేదు, వాళ్ళ చేత చేయించా అని చెప్పి అన్నావు అనుకో, అది ముద్ర అయిపోయిందిగా. నువ్వు ఎవరినైతే పిలిచి వాడి డబ్బులు చేతిలో పెట్టి నువ్వు ఈ కార్యం చేయరా అని చెప్పి నువ్వు చేయలేక నీ చేతి మంట అంటకుండా అని చెప్పిన ఉద్దేశంతో మరి వాడు డబ్బు ఇచ్చేసి చేయించావు అనుకో, ఒకవేళ ఆ ముద్ర ఇక్కడ పడిందిగా. ఫలానా వాడి చేత ఆ కార్యం చేయించింది నేనే, ముద్రలోన పడిందిగా. అట్లా చేసిన కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక పుణ్యకార్య పాపకార్య అని చెప్పి అన్నారు. కాబట్టి నువ్వు చేయకపోయినా పరుల చేత నువ్వు చేయించినా కానీ ఆ ముద్ర నీలో పడుతుంది సూక్ష్మ దేహంలో. అందుచేత సూక్ష్మ దేహంలో ముద్ర పడకుండా ఉండేట్లుగా ఏమైనా చేయగలిగితే చేయండి. మీకు దోషాలు ఉండే అవకాశాలు పెద్దగా ఉండవు అప్పుడు చేయగలిగితే. పోనీ ఒకవేళ ఒక పని చేయండి, లేకపోతే ఆ సూక్ష్మ దేహంలో పడ్డాయిగా ముద్రలు, ఆ పడ్డ ముద్రలను బ్లాక్ బోర్డు మీద ఎట్లా అక్షరాలు చెరిపేస్తామో అట్లా తుడిచిపారేయండి, అయిపోయాయి. ఇంకా పాపపుణ్యాలు ఏముంది ఇక్కడ. ఇంకా ఎన్నో కార్యాలు చేసావు జీవితంలో, ఎన్నో మరి చేసావు, వాటి వల్ల పాపము వచ్చినట్లుగా నువ్వు ఆ యొక్క బాధలో ఉన్నావు. కాబట్టి నీకు ఆ బాధ ఎందుకు? ఆ సూక్ష్మ దేహంలో పడ్డాయి చెరిపేసి. ఇప్పుడు బ్లాక్ బోర్డు ఉంది, అక్షరాలు రాసేసాం, చెరిపేయట్లా. అట్లా చెరిపేసావు అనుకో, లేవేక సంస్కారాలు ఇక లోపల ముద్రలు లేవేక హాయిగా ఉండవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. ఏడ చెరిపేసే అవకాశం ఉంది? సూక్ష్మ దేహం మనస్సు లోపల ప్రింట్ కాకుండా చేసే అవకాశాలు లేవు. ప్రింట్ అయినటువంటి యొక్క ముద్రలను చెరిపేసే అవకాశాలు లేవు. ఏమండి మేము ఎన్నో చేశాం కదా, అన్నీ మాకు జ్ఞాపకం ఉన్నాయా, మొత్తం పోలేదా అంటారు. జ్ఞాపకం లేకపోవచ్చు, ముద్ర లేకుండా పోయింది లేదు, సమయం వస్తే జ్ఞాపకం రావట్లా. ఎప్పుడు చిన్నతనాన ఆ వ్యక్తితో నువ్వు స్నేహం చేసావు మీ గ్రామంలో, ఆ తర్వాత చదువులు అయిపోయినాయి, ఆ జాబులోకి వెళ్ళిపోయి అక్కడెక్కడో పట్టణాల్లో సెటిల్ అయిపోయావు, చాలా కాలం అయిపోయింది, మొత్తం అదంతా మర్చిపోయావు. ఒకవేళ వాడే మీ ఇంటికి వచ్చాడు, ఏమిరా తెలుసా, నేను పలానా గ్రామం, మీ గ్రామమే, నేను సుబ్బారావుని తెలుసా, గుర్తుందా, చిన్నప్పుడు మనం గొల్లాడాము, చీతమ్మకాయలు కోసుకున్నాము, ఆ పొలాల్లో తిరిగాము, ఈత వేసాము కాలువల్లో అని చెప్పి అంటుంటే మొత్తం జ్ఞాపకం రావట్లా. మొత్తం హిస్టరీ మొత్తం లోపల వచ్చేస్తుంది. మొత్తం లోపల ఉన్నది మనసులో పడ్డాయి ముద్రలు. అందువల్ల పుణ్య సంబంధమై ఉన్న ముద్రల పడ్డా, పాప సంబంధం ముద్రల పడ్డా ముద్రలు చెరిపేసే అవకాశం లేదు. ఆ లిస్టే ఖాతానే. అది పరమాత్మ యొక్క లిస్ట్ అన్నమాట. ఆయన చేతికి పోతున్న లిస్ట్ అంతా కూడా. ఆయన లిస్టు చూసి ఆ తర్వాత మనకేమి ఎలాంటి యొక్క ప్రయోజనాలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పుణ్యం లేదు పాపం లేదనే భావాలకు పోమాకండి. లోన మనస్సు అన్నది, సూక్ష్మదేహం ఉన్నది, దాంట్లో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ప్రింట్ కాకుండా చూసుకోగలిగితే మనము కొంతవరకు పాపాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అందుచేత ఈ పుణ్య పాపాలు రెండూ కూడా జీవుని పట్టి బాధించేటువంటివిగా ఉన్నాయి, నిన్నే పట్టి పీడించేవిగా ఉన్నాయి. పుణ్యం ఉన్నదా రక్షిస్తుంది, పాపం ఉన్నదా శిక్షిస్తుంది. రెండు ఊరుకోవు జీవితంలో. కాబట్టి మానవ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉండదు, దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? మానవ జీవితం పుణ్యపాపాల యొక్క మిశ్రితం. అందువల్ల పుణ్యపాపాల విధానముగా పుణ్య విశేషముతోనేమో సుఖాలు వస్తూ ఉంటాయి, పాప విశేషంతో దుఃఖాలు వస్తూ ఉంటాయి. పుణ్యాలు వస్తే పుణ్య విశేషంగా సుఖాలు వస్తే నవ్వుకుంటూ ఉంటాం, పాప విశేషంగా దుఃఖాలు వస్తే ఏడుస్తూ ఉంటాం. రెండు ఉన్నాయి, ఏడవటము ఉన్నది, నవ్వటము ఉన్నది, రెండు పెట్టాడప. అందుచేత ఈ ప్రకారముగా ఈ పుణ్యాలు లేవు పాపాలు లేవు అనేటువంటి ఒక భావాలకు కొట్టేమాక. ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలియవు, మహాత్ములు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు. పెద్దల మాట బంగారు బాట, పెద్దల మాట సద్ది మూట అని చెప్పిన మాటలే చెబుతూ ఉంటారు.
అది వాళ్ళు ఋషులు చెబుతూ ఉన్నారు, యోగులు చెబుతున్నారు, పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మాట మనకి విశ్వాసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆ టీవీ తరంగాలు ఉన్నాయా అని ప్రశ్న వేశారన్నమాట. ఉన్నాయా లేవు చెప్పండి. మన ఎదురుగా ఇక్కడ ఈనాడు కానీ, జమినీ కానీ, ఇంకా మా టీవీ కానీ, మీ టీవీ కానీ, వాళ్ళ టీవీ కానీ, వీళ్ళ టీవీ కానీ ఏవైతే ఉన్నాయి కదా, ఆ టీవీల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వేవ్స్ ఇక్కడ మన ముందు పోతా ఉన్నాయా లేదా చెప్పండి. లేవంటారా, ఉన్నాయి అంటారా? లేవంటే పెడతాడు టీవీ, టీవీ పెట్టాడా, ఛానల్ నొక్కాడా, మొత్తం కనపడతా ఉంటాయి ఇక్కడ. కాబట్టి లేవంటానికి ఇవి లేదు, ఉన్నాయి, కనబట్టల్లా కంటికి. అవసరమైందే టీవీ పెట్టామో మొత్తం కనబడతాయి, లోపల ఉన్నాయని కూడా. ఆ వేవ్స్ తిరుగుతున్నాయి ఇక్కడ. అందువల్ల మనకు కనపడకుండా లోకంలో ఎన్నో ఉన్నాయా. వాటి విషయాలే మహాత్ములు చెప్పేటువంటి మాటలు. మనకు తెలిసి వచ్చే విషయం చెప్పేది ఏముంది? ఇంకా మన కండి కనబడతా ఉన్నాయి, అవి చెప్పాలి నీకు. చెవి కనబడతా ఉన్నాయి, అవి చెప్పాలి నీకు. తెలియబోతుంది. కాబట్టి ఇంద్రియాలకు విషయాలకు గోచరించేటువంటి వాటి విషయాలు చెప్పడం కాదు వాళ్ళు. ఇంద్రియములకు అతీతమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి వాటి విషయం మనకు మహాత్ములు చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పేటువంటి యొక్క మాటల మీద మనకి ఏముండాలంటే నమ్మకం, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ముందుకు పోగలిగితే మనకే శ్రేయస్సు కలిగే అవకాశము ఏర్పడుతుంది. కనుక వేదవ్యాసుల వారు 18 పురాణాలు రచించాడు. ఈ 18 పురాణాలలో ఎన్నో ధర్మాలు, ఎన్నో నీతులు, ఎన్నో అంశాలు బోధించుకుంటూ వచ్చారు. అయితే ఈ 18 పురాణాలని చదవాలని చెప్పనంటే ఎవరికి అంత ఓపిక ఉంటుంది, ఎవరికి అంత తీరిక ఉంటుంది, ఎవరు అంత ఖాళీగా కూర్చున్నారు ఇక్కడ? 18 పురాణాలు 4 వేదాలు విభజించాడు ఆయన గారి, వేదవ్యాసుల వారి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇంకా షట్శాస్త్రాలు ఉన్నాయి మనకి, దర్శనాలు, న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అనేటువంటి షట్ దర్శనాలు ఉన్నాయన్నమాట. ఇంకా చూసినట్లయితే భగవద్గీత, భాగవతము, రామాయణము, ఇవన్నీ యోగ వాసిష్టం, ఇంకెన్నో గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి అష్టాదశ పురాణేషు ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవే చదవలేక ఉన్నటువంటి మానవుడిగా ఉంటే అన్ని చదివే అవకాశం వాడికి ఏముంటుంది ఇంకా. కాబట్టి ఈనాడు మానవుడు బాగా బిజీగా అయిపోయాడు. ఎక్కడయ్యా తీరిక అని చెప్పని అంటూ ఉంటాడు. కాసేపు ధ్యానం చేయరా అని చెప్పని అన్నావు అనుకో, ఏడయ్యా తీరిక అని చెప్పని అంటాడు. కాసేపు జపం చేయరా అని కనీసం అని చెప్పని అన్నావు మాలన్న, ఏడాయా తీరిక అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరు మహాత్ములు వచ్చారయ్యా, మంచిగా ప్రవచనం చెబుతూ ఉన్నారు, పోయి ఎందా రారా అని చెప్పని అంటే ఏడాయా తీరిక అని చెప్పని అంటాడు. ఇప్పుడు తిరిగి లేదు. కరోనా వచ్చేదాక లాక్డౌన్ మొత్తం బంద్ అయిపోయింది. అందరూ కూడా లాక్ చేసి ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడ తీరిక అంటాడు ఈనాడేమన్నా? మొత్తం 24 hours ఖాళీ. ఏం చేయాలి దిక్కు తీయటం లేదు. టీవీలు చూద్దాం, ఎంచెప్పి టీవీలు చూస్తా, పని తినాలి ఎంచెప్పి తింట. ఇంట్లో వండి పెడతారా వాళ్ళు కమ్మగా, పోవాలిగా. ఇవన్నీ కూడా టీవీ పెట్టుకున్నావు, గంట సేపు చూసావు, ఇసుగు పుట్టదా? ఏం చేసే సమయం అంతా ఇంతకుముందంటే ఆఫీసుకు పోయేవాళ్ళు, వ్యాపారం పోయేవాళ్ళు, ఉద్యోగ పనులకు పోయేవాళ్ళు, బ్యాంకులకు పోయేవాళ్ళు, అనేక పనులతో మునిగిపోయారు. కాబట్టి ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు అంతా మొత్తం ఖాళీ. ఏం అర్థం కావట్లేదు. మంచి అవకాశం ఒకవేళ కానీ ఏదో వచ్చింది అరిష్టం దేశానికి, ఇది అరిష్టం పోవాలని అందరూ కోరుకుందాము. కానీ ఈ సమయం అన్నా మనం వాడుకోవచ్చు కదా. బాగా జపం చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, మహాత్ముల ప్రవచనం వినవచ్చు. మంచి అవకాశంగా మనకి మరి విధముగా మరి పరమాత్మ అవకాశం ఇచ్చాడేమని చెప్పి అనుకుందాం ఒక మాటగా. మహమ్మారి పక్కన అంటున్నాం అనుకో. కాబట్టి ఈ విధంగా మనకు అంతా సమయం ఉంది కాబట్టి బాగా జపం బాగా చేసుకోవచ్చు, పుణ్యం బాగా సంపాదించుకోవచ్చు, మహాత్ముల వాక్యలు వినవచ్చు, జ్ఞానం బాగా సంపాదించుకోవచ్చు, ధ్యానం బాగా చేయవచ్చు, ఆత్మానుభవం సంపాదించుకోవచ్చు. అన్ని అవకాశాలు ఈ విధముగా మనకి ఆ సమయం ఉన్న సమయం వాడుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి వేదవ్యాసుల వారు వ్యాసస్య వచనం ద్వయం. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు చదవలేరు, ఇంత ఓపిక లేదు, అంత లెక్క వీళ్ళు పయనించలేరు అని సంక్షిప్తముగా 2 వాక్యాల సారభూతముగా ఉన్న వాక్యాల, జీవితానికి పనికొచ్చేటువంటి యొక్క వాక్యాల, జీవితం భద్రపరిచేటువంటి యొక్క వాక్యాలుగా పరోపకార పుణ్యాయ అని అన్నారు. పరోపకార, ఉపకారం అనేటువంటి భావన చూశారా? నాకైతే ఉపకారం చేసుకుంటా అంటాడు వాడు. ముందు తన ఉపకారం చూసుకుంటాడు. ఇంకా ఉపకారం అని చెప్పనంటే నా వారుగా ఉన్నటువంటి భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ముదుమనవలు, మునవరాండ్లు, వీళ్ళ విషయాలలో ఉపకార భావన, వాళ్ళకు ఉపకారం, మేలు. ఉపకారం అంటే మేలు. కాబట్టి ఉపకారం చేసుకోవడం, మేలు చేసుకోవడం లాంటిది ఉంటుందన్నమాట. ఇంకా పర అని చెప్పనంటే ఇంకా దూరంగా పోవాలిగా. కాబట్టి నీ వరకు నువ్వు చూసుకుంటూ ఉన్నావు, నీ కుటుంబంలో వాళ్ళని నువ్వు చూసుకుంటూ ఉన్నావు. నీకేదన్నా అపేక్షగా ఉన్నవాళ్ళు, ప్రేమగా ఉన్నవాళ్ళు, ఇంకా రాగముతో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళ విషయాలలో కూడా మీ ఉపకార భావన నువ్వు చూపించే విధానం ఉన్నది. అంతవరకు పోతుంది మామూలు సాధారణంగా. అదే కాకుండా నీకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క మానవ సముదాయం ఉన్నది కదా, వాళ్ళ దాకా కూడా ప్రసరించాలి.
నీ ఉపకార గాలి, నీ ఉపకార ఆ బుద్ధి ఉన్నదే, నా వరకు నేను ఉపకారం కలిగి ఉండాలి, మేలు కలిగి ఉండాలి, క్షేమంగా ఉండాలి అని చెప్పి అనుకోవడం కూడా సరే మంచిదే. నన్ను ఆశ్రయించి నా వారుగా ఉన్నటువంటి యొక్క నా బిడ్డలు, నా భార్య, నా కొడుకులు, నా మనవలు, నా ముద్దు మనవలు, నా మనవరాళ్ళు, వీళ్ళంతా కూడా మేలుగా ఉండాలి, ఉపకారం ఉండాలని చెప్పి కోరుకోవడం వ్యక్తిగా ఆలోచించాల్సిన విషయము. అది దాటి కొంచెం బంధువులుగా ఉన్నవాళ్ళు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు అక్కడ దాకా కూడా పోతుంది ఆ ఉపకారం. కానీ అది దాటిపోదే వాడు నాకు సంబంధం లేనివాడు, వాడేవాడు అసలు. ఇది ఉన్నటువంటి యొక్క భావన. అరే నీ తోటి మానవుడయ్యేవాడు, నీ సమాజం నీతో పాటే వాడు లోకంలో ఉన్నాడు, వాడు తోటివాడు, మానవుడు, సాటి వ్యక్తి అనేటువంటి యొక్క భావనగా సాటి మానవుణ్ణి కూడా మనం మేలు కోరి వానికి ఏదైనా మనం వంతుగా అందించే విధానం చెయ్యాలన్నమాట. ఏమి పరోపకార అని చెప్పాను, కానీ ఉపకారం చేస్తున్నానని అని చెప్పని ఎవరయ్యా పరా అని చెప్పానంటే, నేను ముందు చూసుకుంటూ ఉన్నాను, నా బిడ్డలను నా భార్యను నేను చూసుకుంటూ ఉన్నాను, నా బంధువులను చూసుకుంటూ ఉన్నాను, నా స్నేహితులను చూసుకుంటూ ఉన్నాను. ఎంతవరకే కాదు, పరోపకారం అని చెప్పానంటే మానవ సముదాయం ఏదైతే సొసైటీలో వాళ్ళకు కూడా నీ వంతు యొక్క సహకారం వాళ్ళకి అందించు. అదనమాట. ఏమి నాకు చేసుకోవడం, నా బిడ్డలకు చేసుకోవడం అనేది కాదు, నీవు చేసుకుని నీ బిడ్డలకు చేసుకునేది ఇది నీ యొక్క ధర్మాలు. నువ్వు చూసుకోవాల్సింది బిడ్డలని, నీ భార్యను పోషించుకోవాల్సింది. భార్య కోడి పెట్టాను, ఉపకారం చేశాను, భార్యకి బట్టలు పెట్టాను, ఉపకారం చేశాను, బిడ్డకు చదివిస్తూ ఉన్నాను, ఉపకారం చేస్తూ ఉన్నాను, అమ్మాయికి పెళ్లి చేశా, ఉపకారం చేశా, మా వాడికి ఉద్యోగం తెప్పించి ఉపకారం చేశా, మా వాడికి ఇల్లు కట్టించి ఉపకారం చేశా. ఇదిగా ఈ పద ఉపకారాలు అని చెప్పానంటే, లోకంలో నీకంటే ఎవరో ఉన్నారు మానవ సముదాయము, సాటి మానవులు. అవునండి, సాటి మానవులు అని చెప్పానంటే ఎంత దేశం అంతా మొత్తం చూసుకుంటే 130 కోట్ల జనాభా ఉంది, అందరూ చేయాలా? అంత లెక్క బామాక, అంత లెక్క చేసేవాడు భగవంతుడు చేస్తూ ఉన్నాడులే, ఆ పని చేస్తూ ఉన్నాడు. కనీసం నీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, నీ చుట్టుపక్కల, నీ గృహానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతవరకన్నా అందరం చేయమని చెప్పి ఏం చెప్పడం లేదు. భారతీయ జనాభా 130 కోట్ల జనాభా, అందరూ చేస్తాం మనం ఏమన్నా. అంతలెక్క పోగలిగితే మంచిదేలే, తర్వాత చూద్దాం సంగతి. కనీసం మీ గ్రామం, నువ్వు ఏ గ్రామంలో పుట్టావో ఆ గ్రామం వరకు నీకు ధనం ఉన్నది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా, లేనివాడు లేకుండా బాధపడుతున్నాడు, వాడి విషయం పక్కన పెడదాం. నీకు ఉన్నది కాబట్టి, నిధులు ఉన్నాయి కాబట్టి, వనరులు ఉన్నాయి కాబట్టి, కుబేర నిధులు ఉన్నాయి కాబట్టి, అందుచేత నీకు వచ్చిన నిధులలో కొంత భాగం తీసేసి మన గ్రామంలో ఏమి లేవు, కాలువలు లేవా, పట్టేద్దాము. మంచిగా పేదలు ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉన్నారా, అలాగే మేలుగా చేద్దాము. వాటర్కి ఇబ్బంది పడుతూ ఉన్నారా, ఒక ట్యాంకి కట్టేద్దాము. ఇట్లాగా ఏవేవైతే సొసైటీలో మన గ్రామం భావన ముందు, తర్వాత పక్క గ్రామాలు తర్వాత అనేది చూద్దాం. అక్కడి నుంచి ఇలాంటి యొక్క ఆలోచన ప్రవేశింపజేసినట్లయితే ఏ గ్రామంలో ఆ గ్రామస్తులు వేసుకుంటే దేశం అంతా బాగుపడుతుంది కదా. ప్రతి గ్రామంలో సంపన్న కుటుంబాలు ఉన్నాయి కదా. మరి సంపన్న కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు తమ గ్రామం చేసుకున్నట్లయితే అన్ని గ్రామాలు బాగుపడేట్లేక దేశం మొత్తం బాగుపడుతుంది కదా. కాబట్టి ఆ ఉపకార బుద్ధి వ్యక్తిలో ముఖ్యంగా రావాలన్నమాట. అది రాగలిగితే అది తనకు మేలు చేస్తుంది, లోకానికి కూడా మేలు చేసే అవకాశం ఏర్పడుతుంది. ఎంతోమంది లోకంలో నిధులు లేకపోయినా, వనరులు లేకపోయినా వాళ్ళ వంతు సేవలుగా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, ఉన్నంతలో చేస్తూ ఉన్నారు, ఉపకార బుద్ధిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నవాడు ఉన్నది ఇంకా బాగా చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, నీ ఖాతాకి పుణ్యం వచ్చి పడిపోతుంది. పరమాత్మ బ్యాంక్ అది వరల బ్యాంక్ అది. మనం ఈ బ్యాంకులో పెట్టేవన్నీ కూడా స్టేట్ బ్యాంకులో పెడతాం, బరోడా బ్యాంకులో పెడతాం, కర్ణాటక బ్యాంకులో పెడతాం, సిండికేట్ బ్యాంకులో పెడతాం, అనేక బ్యాంకులు లోకంలో ఉన్నాయి, ఈ బ్యాంకుల్లో పెడతాం. ఇవన్నీ ఏమిటంటే చెప్పనంటే ఈ దేహం ఉన్నంత వరకు చూసుకునే బ్యాంకులే తప్ప ఈ దేహం కాస్త పోయిన తర్వాత ఇచ్చే బ్యాంకులు లేవేక. ఈ దేహం పోయిన తర్వాత పోయి బ్యాంకులు పోయి అడుగుదామన్నా కూడా అవకాశం లేవు. పోయి అడిగినా వాళ్ళు భయపడి పారిపోతారు. కానీ నువ్వు ఈ దేహముతో ఉన్నా కానీ, దేహంతో లేకపోయినా కానీ, ఏ దేహముతో ఉన్నా కానీ, ఏ లోకానికి పోయినా కానీ, ఎక్కడ ఏ దేశంలో పుట్టినా కానీ, ఏ లోకాలుగా పోయినా నీ అమ్మట పుణ్యం వస్తుంది, ఆ లోకాలను కాపాడుతుంది. ఒకవేళ ఏ దేశంలో పుట్టినా, ఒకవేళ రాబోయే దేహంలో నువ్వు, రాబోయే జన్మలో నువ్వు అమెరికాలో పుట్టవచ్చు, రష్యాలో పుట్టవచ్చు, ఇండోనేషియాలో పుట్టవచ్చు. కాబట్టి ఇదంతా విశ్వమంతా పరమాత్మ యొక్క ప్రదేశం కదా. కాబట్టి నిన్ను ఇండియాలో పడేసే విధానమే కాదు, నీ ఇష్టం ఎక్కడ పుట్టవచ్చు, ఎక్కడ పుట్టినా నీకు ఆ యొక్క పుణ్యం వచ్చి కాపాడుతుంది. అందుచేత విశ్వమంతా పరమాత్మ యొక్క నిర్మాణ విధానమై ఉన్నటువంటి యొక్క దేశాలు మొత్తం పంచభూతాలు ఆయనయే. భూమి ఆపహ నలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకారైతి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టదా.
విధముగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్ని దేశాలలో ఉన్నాయి కదా. ఈ భూమి అన్ని దేశాలలో ఉన్నది, జలం అన్ని దేశాలలో ఉన్నది. పరమాత్మ యొక్క నిర్మాణం అంతా కూడా. అందువల్ల నువ్వు ఎక్కడ పుట్టినా పరమాత్మ యొక్క దేశంలో నువ్వు పుట్టినవాడి అవుతావు. కాబట్టి ఏదైనా కాపాడబడాలంటే పుణ్యమే ఉండాలి. కాబట్టి పాపం జోలికి పోకుండా ఉండటమే చాలా వరకు మంచిది. కాబట్టి ఇక్కడ వేదవ్యాసుల వారు వ్యాసస్య వచనం ద్వయం, వేదవ్యాసుల వారు 2 వాక్యాలుగా చెబుతూ ఉన్నారు. ఆ రెండింటిని పట్టుకుందాం ముఖ్యంగా. ఆ జీవితానికి అంత మేలు చేస్తాయి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరపీడనం ఇతరులను బాధించినట్లయితే అది పీడనము. మనం ఏం చేస్తున్నాం అని చెప్పనంటే పరోపకారం చెప్పనగానే, పర అని చెప్పనగానే నా బిడ్డలు, నా భార్య, నా పుత్రులు, నా మనవళ్ళు, నా మధుమనులు, నా బంధువులు, నా స్నేహితులు అనేటువంటి విధానముగా ఉపకారం అనేటువంటి పర అనే పదం కాడ ఇది చూస్తున్నాం అన్నమాట. పాపాయ పరబిడనం. ఆ పాపాయ అనేటువంటి విషయం వచ్చినప్పుడు అది ఇక్కడ చేరడం వల్ల భార్య, బిడ్డలు, కనుకుళ్ళు, మనవళ్ళు, ముదుమనవళ్ళు, బంధువులు, స్నేహితులు ఇక్కడ రాదు. ఇది పక్కకు పోతుందన్నమాట. ఏది ఆ పరపీడనం. ఆ పరపీడనం అనేది ఏమో ఈ లొకాలిటీలో ఉండదు, ఆడగబోయి చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పరోపకార పుణ్యాయం చెప్పన్నప్పుడు ఏంటంటే ఈ ఉపకార విధానము తనవారు అనేటువంటి విధానాలనేమో ఈ సర్కిల్లో ఉంటుంది ఈ ఉపకారం అనేటువంటి విధానం అన్నమాట. పీడనం అని చెప్పన్నప్పుడు ఈ లొకాలిటీ నుంచి దాటి ఇక నా పక్కకు పోతుంది, ఎవడెవడనో చేయటం అని చెప్పని. నావాడు కాదు, వాడు నా బంధువు కాదు, నా స్నేహితుడు కాదు, నా యొక్క ఎలాంటి సంబంధాలు అని చెప్పేసి అక్కడ ఆ యొక్క అంశము అక్కడ పనిచేస్తుంది, ఈ అంశం ఏమో ఇక్కడ పనిచేస్తుంది. ఇట్లా కాదు, అందరూ మన వాళ్ళనే భావం రావాలి. పరా అని చెప్పన్నప్పుడు బంధువులే కాదు, మన యొక్క దేశంలో ఉన్న సర్వమానవుల పట్ల సౌభ్రాతృత్వం ఉండాలి, సర్వమానవులను ప్రేమించగలగాలి. అంతే తప్ప పరా అన్నప్పుడు ఏదో ఉపకార భావం ఉన్నప్పుడేమో నా వారనే భావం, ఉపకార భావం లేకపోతేనేమో వేరే వాళ్ళనే భావనగా పోకుండా ఎవరిని పీడించినా, ఎవరిని ద్వేషించినా దానివల్ల వచ్చే దోషాలు వస్తాయి. కాబట్టి వేదవ్యాసుల వారు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని సంక్షిప్తంగా 2 మాటల్లో సమస్త పురాణాల యొక్క సారాంశమంతా కూడా చెప్పేశాడు. కాబట్టి వాటి పట్ల మనకేంటంటే విశ్వాసం ఉండాలి. ముఖ్యంగా పెద్దలు చెప్పేటువంటి యొక్క మాటల మీద విశ్వాసం ఉంచినట్లయితే మనం ఏదో కొంతవరకు మంచి మార్గంలో పోయే అవకాశము ఏర్పడుతుంది. హరి ఓం తత్సత్.